తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అంచనాలు ఊపందుకున్నాయి. 2 సార్లు గెలిచిన కేసీఆర్ పై వ్యతిరేకత రాగం ఊపందుకుంది. బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా బలమైన లీడర్లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక కాంగ్రెస్ కు అన్నీ ఉన్న కుమ్ములాటలు కోవట్టులతో ముందుకు సాగడం లేదు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తలో 40 సీట్లు వేసుకున్నా ఖాయమన్న ప్రచారం సాగుతుంది. దీంతో ఏ 2 పార్టీలు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉందట. తెలంగాణలో హంగ్ సర్కార్, 8 నెలల్లో ఎన్నికలు, హ్యాట్రిక్ పై గురిపెట్టిన గులాబీ బాస్, రాష్ట్రంలో కారుకు వ్యతిరేక గాలులు, బలమైన లీడర్ లేక బీజేపీ పరేషాన్, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ముందుకు, హంగ్ తప్పదంటున్న విశ్లేషకులు. తెలంగాణలో మరో 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజల 2 ఎన్నికల్లో ఆదరించలేదు. ఇక ఈసారి తామే అధికారంలోకి వస్తామని అంచనా వేస్తుంది. ఇక తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రజల్లో కూడా ఇప్పటికే కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. అలా రాజకీయ నిపుణులు సైతం కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. ఇక కుటుంబ రాచరిక తరహా పాలనతో అన్ని వర్గాల వారు విసిగిపోయారనే టాక్ వినిపిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, పేదల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. నెల నెలా టంచనగా వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగుల్లో పాలకులపై ఉన్న వ్యతిరేకత గతంలో అనేక ప్రభుత్వాలను కూల్చింది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ కు కూడా అదే పరిస్థితి అన్న భావన వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలలో 40 మందిపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ అంతర్గత సర్వేలోనే తేలింది. అయినా గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం సిట్టింగ్లకే సీట్లు అని ప్రకటించారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం తప్పదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇటీవల ఎర్రబెల్లి కూడా తాను సర్వే చేశానని కొంతమందిపై వ్యతిరేకత ఉందని ప్రకటించారు. ఆయన కామెంట్స్ అప్పట్లో బీఆర్ఎస్ లో సంచలనమయ్యాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. అయినా హస్తం మాత్రం అధికారానికి దూరంగానే ఉంటుంది. 2 పర్యాయాలు ఓటర్లు అధికారానికి దూరంగానే ఉంచారు. ఈసారి సానుభూతి ఉంటుందని, అధికారం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలు నిర్ణయించుకోలేకపోతున్నారు. పార్టీలు కూడా ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాయి. 2018లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు ఓటు వేసిన అభ్యర్థులను గెలిపించిన వారు పార్టీలో ఉంటారన్న విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లింది.
ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ను ఎదుర్కోగలదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణకు లబ్ధి కలుగుతుందన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తమవుతుంది. అయితే బీజేపీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారుతుంది. వివిధ పార్టీల నుంచి పార్టీలోకి వచ్చే వారిపైనే ఆ పార్టీ ఆధారపడడం, సొంత పార్టీ నేతలు బలమైన నేతలుగా ఎదగకపోవడంతో కొన్ని వర్గాలు ఓటు వేయడానికి వెనకాడుతున్నాయి. యువత ఎక్కువగా కమలం వైపే చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రైతులు, పేదలను ఆకట్టుకోగలిగితేనే అధికార బీఆర్ఎస్కు పోటీ ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ పండితుల్లో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ పండితులు 3 ప్రధాన పార్టీల అంతర్గత సర్వేలో కూడా పూర్తి మెజార్టీ రాదనే ఫలితాలే వచ్చాయి. ఇక దీంతో ఖాయమన్న భావన 3 పార్టీల్లో ఉంది. వీటిని బలపరుస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. తన 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో అందరం కష్టపడితే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం మాత్రం ఖాయమన్నారు. మేము కూడా ఒప్పుకోము. బై ఛాన్స్ నేను చెప్పినప్పుడున్న పరిస్థితులు కొన్ని వస్తున్న సర్వేల ప్రకారం అట్లా వస్తే ఏం చేస్తాము? సెక్యులర్ పార్టీ అయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవాల్సింది తప్ప టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడ్డది. కాంగ్రెస్ బీజేపీతో ఎప్పుడు దేశంలో కొట్లాడిందే అది. అందుకని ఆ పాయింట్ చెప్పింది. పొత్తు మాత్రం ఉండదు. పొత్తు ఉంటే మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా తప్పదుగా. నేను క్లియర్ కట్ చెప్తున్నా, జరగబోయేది చెప్తున్నాను. నేను వల్ల మీ అందరం కష్టపడి పాదయాత్రలు, మోటార్ సైకిల్ యాత్రలు తిరిగి గెలిచి అందరం ఒక తాటిపై ఉంటే 60 సీట్లు రావచ్చు. నా మనిషి నేను గెలిపిస్తా అంటే మీలో వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే 40 సీట్లు రావచ్చు. ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతల్లోనూ వెంకటరెడ్డి చెప్పిన అభిప్రాయం ఉంది. కానీ వారు బయటకు చెప్పడం లేదు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్ వామపక్షాలతో పొత్తు కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరు 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చూపుతున్నారన్న లెక్కలు ఇప్పటికే గులాబీ బాస్ వేసుకున్నట్లు సమాచారం. అయితే వారితో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పొత్తు ఆశిస్తున్న బీఆర్ఎస్ అధినేత వారు తెలంగాణలో సీట్లు అడిగితే ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేయడం వెనక కూడా పొత్తుల ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ ఎవరిని ఊరికే పొగడరని, దాని వెనక లెక్కలు వేరే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి సంజయ్ చురకలంటించారు. మోదీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని, రాష్ట్రంలో 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది, బీజేపీ మంచిదని ఎందుకంటున్నాడు? కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ అన్ని కలిసి పోటీ చేస్తారు. అనుమానం లేదు. దానిలో ఎన్నికల వరకు కొట్లాడే ప్రయత్నం చేస్తారు, కొట్టడానికి నటిస్తారు, అంతే కొట్లాడినట్టు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి అందరు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. వీళ్ళందరూ దండుపాల ముఠాని, వీళ్ళందరూ కూడా అందరు దోసుకునే వాళ్ళు. దేశాన్ని దోసుకున్న వాళ్ళు, ఓల్కొని రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు. బీఆర్ఎస్ ఏమో
తెలంగాణ రాష్ట్రం దోసుకున్నారు. కానీ మోడీ అలాంటి నిజాయితీవంతమైన పాలన ప్రజలు చూస్తారు కాబట్టి, అటువంటి పాలన కోసం ఎదురు చూస్తారు కాబట్టి తప్పకుండా. అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారిని 12 సార్లు ఈటల రాజేందర్ అని చెప్పి మర్చిపోయాడు. అంటే ముఖ్యమంత్రి ఖాయలు తప్పింది చెప్తే కదా, డిప్రెషన్ ఉన్నాడు. బీజేపీ పెరుగుదల చూడిపోయి ఇంకా ఈటల రాజేందర్ వాళ్ళ పార్టీ అనుకుంటున్నాయని అట్లా ఖాయలు తప్పిండు. మనిషి పెద్ద వయసు మీద కూడా ఖాయలు తప్పిండు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు మానుకొని పార్టీ కోసం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.